బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో చాలా రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఆయనను చంపేస్తామంటే ఇప్పటికీ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు లారెన్స్ బిష్నోయ్. ఈ ఇద్దరి మధ్య చాలా సంవత్సరాలుగా శత్రుత్వం ఉంది. ఎప్పుడెప్పుడు సల్మాన్ ఖాన్ ను చంపే ఛాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు లారెన్స్. సోషల్ మీడియాలోనే కాదు, ఏకంగా మీడియా కూడా కండల వీరుణ్ణి చంపేస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంటాడు లారెన్స్. అలా అంటాళ్లే కానీ అంత సీన్ ఎక్కడుంది? ముంబైలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి గేటు కూడా లారెన్స్ టచ్ చేయలేడు అంటూ బాయ్ ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్య జరుగుతున్న వరుస సంఘటనలు చూసిన తర్వాత సల్మాన్ ఖాన్ నిజంగానే ప్రమాదంలో ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది. తాజాగా ఆయన ఇంట్లోకి ఒక అమ్మాయి చొరబడడానికి ప్రయత్నించింది. దీనికి 2 రోజుల ముందు కూడా సల్మాన్ ఇంటి దగ్గర చాలా గందరగోళం నడిచింది. ఇదంతా చూస్తుంటే కండల వీరుడి చుట్టూ ఏదో జరుగుతుంది అని అర్థమవుతుంది. దాంతో సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో మరోసారి ఆందోళన మొదలైంది. ఇప్పటికే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్న సల్మాన్ నివాసంలోకి తాజాగా మహిళ చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. సరిగ్గా ఈ ఘటన జరగడానికి 2 రోజుల ముందు సల్మాన్ ఇంటి ముందు ఓ వ్యక్తి ఓ కారుతో దొంగచాటుగా సల్మాన్ నివాసంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి సల్మాన్ ఖాన్ ఇంటి లోపలికి వచ్చే వరకు ఏం చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఇది జరిగి 2 రోజులు కూడా కాలేదు. అప్పుడే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న గెలాక్సీ అపార్ట్మెంట్లోకి ఇషా ఛబ్రా అనే 32 ఏళ్ల మహిళ సల్మాన్ నివాసం ఉండే భవనంలోకి లిఫ్ట్ ఏరియా వరకు వెళ్ళింది. అంతేకాదు, సల్మాన్ ఇంట్లోకి ప్రవేశించేలోపు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. వెంటనే సదరు మహిళను అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది బాంద్రా పోలీసులకు సమాచారం అందించి ఆమెను వాళ్లకు అప్పగించారు. భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో సల్మాన్ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు అంటే అక్కడ భద్రత ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. దాంతో పోలీసులు సల్మాన్ ఇంటి దగ్గర నిఘా ఇంకాస్త పెంచారు. ఇదిలా ఉంటే కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ పై ప్రతీకారం తీర్చుకుంటారని జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఇలా సల్మాన్ ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఇది మొదటిసారి కాదు. లాస్ట్ ఇయర్ సల్మాన్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఏకంగా కాల్పులు జరిపారు. దీని వెనుక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీన్ని బట్టి ఏదో మాటలు చెప్పడం కాదు, నిజంగానే సల్మాన్ ఖాన్ ను చంపాలని బిష్నోయ్ గ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. గతంలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా ప్రధాన నిందితులుగా ఉన్నాడు లారెన్స్ బిష్నోయ్. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతిసారి రంజాన్ పండుగకు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసే సల్మాన్ ఖాన్ ఈసారి మాత్రం తన ఇంటి బాల్కనీలో ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాసు వెనుక నుంచే అభిమానులకు అభివాదం చేయాల్సి వచ్చింది. భద్రతా కారణంగా కొన్నిసార్లు ఇబ్బందిగా ఉన్నా తనకి ఎలాంటి భయం లేదని, అంతా దేవుడే చూసుకుంటాడని సల్మాన్ గతంలో మీడియాకు తెలిపాడు. ఇవన్నీ చూస్తుంటే బాయ్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు ఫ్యాన్స్.